ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. కృష్ణలంక పిఎస్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పన్ను నిబంధనలకు క్రమబద్ధీకరిస్తుంది. అలాగే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక విధానాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టవచ్చు. పన్నుల వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు సరళీకృతం చేయడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ విస్తరణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అని చెప్పారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ విస్తరణలో భాగంగా నూతన భవనాన్ని ఇవాళ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future. Microsoft and State Government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you one and all. ఆలయాల సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం ఆయన తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో స్వామిమలై క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కుమారస్వామిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకిరానందన్, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని సైతం అదుపులో తీసుకున్నారు పోలీసులు. గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా, దీంతో భర్త కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన క్రమంలో నందిగామ వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. కారు ముందు సీట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి ఆ వాహనంలో కూర్చున్న కంచికచర్ల సీఐ ఇదేమిటని అడిగితే వాళ్ళ నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న కారును పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు. బారాస నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. తొర్రూరు మండలంలో నిర్వహించిన బారాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో దయాకర్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలొస్తే బారాస 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమని తెలిపారు. ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుట్లాట్ అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సల్ అయింది. ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను. ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకారం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నట్టు కాలు కట్టుకున్నారు. ఫోన్ చేసి వార్తలు దిగుతారు అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2004 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే కాంగ్రెస్ ఢిల్లీలో మహారాష్ట్రలో జీరో చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరం తెలిపి. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన వాళ్ళు అంట కదా, అంటే అలా లేదు. 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సత్యదూరమైన హామీలిచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కింది. ఎన్డీఏ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలు ఎదుర్కోగలిగింది వైఎస్ జగన్ మాత్రమేనని, జగన్ గారి వెంట నడవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. నన్ను సాధారణంగా ప్రేమగా ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు. సింగరమలగా అభివృద్ధికి, వికాసానికి అందరితో కలిసి పనిచేస్తాను. కార్యకర్తల నమ్మకాన్ని, ధైర్యాన్ని కాపాడుతానని తెలియజేసుకుంటున్నానంటూ సైకి శైలజానాథ్ వైఎస్ఆర్సీపీ నేత వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజకీయాలు అన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను, ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాన సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి.
మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని. సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉన్న వాళ్ళు తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 45,000 50,000 కోట్ల ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. 3 లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ఆఖరికి సూపర్ 6 అమలు చేయొచ్చు. మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలు గిమాపణలు ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఈ రోజున వెనుకబాటుతనం. ఈ 7-8 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా కనపడడం లేదు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణానే ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు. శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి. నాగరికి నేను ఒక్కటే అందరినీ కోరుకున్న మాట ఒక్కటే, పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే సంఘంలో శాంతి, అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బ్రతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం. ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడాలి. ఈరోజు ఎవరు మాట్లాడాలి? ఇక తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం నాగ చైతన్య, సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తండేల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు చందు మొండేటి తెలిపారు. సినిమాకి ముందు, మా తండేల్ సినిమాకి ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు, మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. కృష్ణలంక పిఎస్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.